ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం. టాపిక్ డిస్కస్ చేసే ముందు నిద్ర యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ డాక్టర్ రూపా. నిద్ర మనకి ఫుడ్ ఎలా ఇంపార్టెంటో బాడీ యొక్క మెయింటెనెన్స్కి బ్యాలెన్స్కి నిద్ర అంత ఇంపార్టెంట్. మూడ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసేది నిద్ర. బాడీలో రిపేర్ జరిగేది, హీలింగ్ ప్రాసెస్ జరిగేది ఎక్కువ శాతం నిద్రపోయే టైంలోనే జరుగుతుంది. మనం ఫిజికల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలన్నా లేకపోతే ఏదన్నా వర్క్ ఫుల్ ఫ్లెష్డ్గా కంప్లీట్ చేయాలన్నా యాక్టివ్గా ఉండాలన్నా నిద్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతి పర్సన్కి బయాలజికల్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎప్పుడు లేస్తామో ఎప్పుడు పనుకుంటామో ఇవన్నీ రెగ్యులేట్ చేసేది బ్రెయిన్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? ఈవెన్ బాడీ టెంపరేచర్స్ పైన, హార్మోన్స్ పైన, లైట్ డార్క్ ఇవన్నీ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. అలానే రెగ్యులేట్ అవుతుంది. ఎలా మనం పనుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం ఇవన్నీ దానిపైన డిపెండ్ అవుతాయి. సో ఈ ఇన్సోమ్నియా అనే వ్యాధి ఏంటి? ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ స్లీప్ డిసార్డర్ అన్నమాట, నిద్ర యొక్క వ్యాధి. దీంట్లో పనుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, పనుకున్న తర్వాత మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కొందట్లో ఈ రెండు కండిషన్స్ కలిపి ఉంటాయి. సో దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. క్రానిక్ ఇన్సోమ్నియా అని, అక్యూట్ ఇన్సోమ్నియా అని. క్రానిక్లో వచ్చేసరికి ప్రతి వీక్ అంటే 3 nights a week అప్ టు 3 months వరకు కనిపిస్తుంది నిద్ర లేకపోవడం, స్లీప్ డిస్టర్బెన్స్ అలాంటిది. అప్ టు ఈ సంవత్సరాల కొద్దీ ఏర్పడుతుంది. కానీ అక్యూట్ ఇన్సోమ్నియా అనేది షార్ట్ టర్మ్ ఇన్సోమ్నియా అంటే లెస్ దెన్ 3 months వరకు ఈ సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. సరిగా నిద్ర లేకపోవడము, స్లీప్ డిస్టర్బెన్స్ అట్లాంటివి. సో ఇవి కాకుండా ప్రైమరీ ఇన్సోమ్నియా అని, సెకండరీ ఇన్సోమ్నియా అని కూడా టైప్స్ ఉన్నాయి. సో ప్రైమరీ ఇన్సోమ్నియా వచ్చేసరికి ఎలాంటి హెల్త్ కండిషన్స్ బేస్ చేసుకోకుండా ఉంటాయి. అప్ టు 1 month వరకు కనిపించచ్చు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది. బట్ సెకండరీ ఇన్సోమ్నియా వచ్చేసరికి హెల్త్ కండిషన్స్, హెల్త్ ఇష్యూస్ పైన డిపెండ్ అయ్యి, అసోసియేట్ అయ్యి ఉంటాయి. లైక్ ఆస్మా, మెంటల్ డిసార్డర్స్, ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళకి, క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్తోని అసోసియేట్ అయిన వాళ్ళకి ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు. అది మనం సెకండరీ ఇన్సోమ్నియాలో కేటగరైజ్ చేసి చెప్పచ్చు. ఇవి కాకుండా సైకలాజికల్గా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఎక్కువ క్రానిక్ స్ట్రెస్ వీటి వల్ల ఉండొచ్చు. అండ్ ప్రాపర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే రెగ్యులర్ స్కెడ్యూల్డ్ బయాలజికల్ టైం ప్యాటర్న్ ఉంటుంది, అది ఏదైనా రీజన్ వల్ల హ్యాంపర్ అవ్వచ్చు, అలా డిస్టర్బ్ అయి ఉండొచ్చు. అది ఒక రీజన్ ఉండొచ్చు. ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళకు కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఇంకా లైఫ్ స్ట్రెస్ ఉండొచ్చు. లైఫ్ స్ట్రెస్ ఇన్ అ సెన్స్, ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోవడం వల్లనో, డివోర్స్ అవ్వడమో, మూవ్ ఆన్ అవ్వడం వల్లనో, లేకపోతే జాబ్ చేంజ్ వల్లనో, జాబ్ స్ట్రెస్ వల్లనో, ఇలాంటి వాటికి అలా కూడా హ్యాంపర్ అయి ఉండొచ్చు. సో ఇవి కాకుండా డయట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది నిద్రపోయే ముందు హెవీ మీల్స్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, కెఫెన్ రిలేటెడ్ బెవరేజెస్ తాగడం వల్లనో, వీటి వల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. సో దీనివల్ల మీకు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? ఫెటిగ్ ఉండొచ్చు, అల్సటా ఉండొచ్చు, సరిగా నిద్ర పట్టకపోవచ్చు, బిహేవియర్ చేంజెస్ ఉండొచ్చు, మూడ్ చేంజెస్ ఉండొచ్చు. లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంపల్సివ్ నేచర్, తొందరగా ఇరిటేషన్ రావడము, ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఫోకస్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా ఉండొచ్చు క్రానిక్ పెయిన్ వల్ల. సో దీన్ని ఎలా మనం డయాగ్నోస్ చేస్తాము? సో ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి వీటికి ఏమి ఉండవు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ప్రతి ఒక్కరికి చిన్న చిట్కా లాంటిది, ఒక స్లీప్ లాగ్, ఒక చిన్న డైరీ మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పుడు పనుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, మీరు రోజు మొత్తం యాక్టివిటీస్ ఏంటో ప్రతిదీ మీరు సెల్ఫ్గా నోట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మీ పాజిటివ్ ఫ్యాక్టర్, దీనివల్ల మీకు ఈ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనేది మీ సొంతంగా మీరే ఫైండ్ అవుట్ చేసుకోగలరు. సో అట్లా సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని బేసిక్ హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ వాటిని మీరు సరి చేసుకోవచ్చు. లేదు అయినా అవ్వట్లేదు అంటే నియర్ బై డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు మీ డాక్టర్స్ తోని హెల్ప్తోని
సో మీతోని అవ్వట్లేదు అంటే సేమ్ ఈవెన్ డాక్టర్స్ కూడా ఈజీ ఉంటుంది మీకు ఏ కాస్ట్ ఫ్యాక్టర్తోని ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుందా అనేది డయాగ్నోస్ చేసి ప్రాపర్ గైడెన్స్ త్రూ మీరు దాన్ని సరిగా చేసుకోవచ్చు. సో కొందరు స్లీప్ పీల్స్ పైన డిపెండ్ అయి ఉంటారు. బట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇలాంటి కండిషన్లో. న్యాచురల్గా మీ యొక్క సమస్యని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ పైన డిపెండెన్సీ లేకుండా ప్రాపర్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కాకుండా సైకలాజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా స్ట్రెస్ ఫీల్ లైఫ్ ఉండాలి. ఏదైతే బేసిక్ నాప్స్ ఉంటాయి కదా, డే టైంలో నిద్రపోవద్దు, నైట్ టైం జాగరణ చేయొద్దు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, సౌండ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ మీరు ఇంట్లో పాటిస్తూ కూడా మీ సమస్య తగ్గట్లేదు అంటే మీ డాక్టర్ హెల్త్ త్రూ మీ సమస్యని దూరం చేసుకోవచ్చు. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేది బాగా బెనిఫిషియల్గా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా హాస్పిటల్లో ఏదైనా డాక్టర్స్ని సంప్రదించవచ్చు. మా హాస్పిటల్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ కూడా రావచ్చు.